అనకాపల్లి జిల్లా రాజయ్యపేట మత్స్యకారులు చేస్తోన్న బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేక ఉద్యమానికి వైసీపీ మద్దతు తెలిపింది. ఈ నెల 22న ఉమ్మడి విశాఖ వైసీపీ నేతలంతా రాజయ్యపేటకు వెళ్తామన్నారు గుడివాడ అమర్నాథ్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణం చేపడితే క్యాన్సర్ వస్తుందని ప్రచారం చేసిన స్థానిక ఎమ్మెల్యే ఇప్పుడు సమాధానం చెప్పాలన్నారు. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు వల్ల ఎలాంటి ప్రమాదం లేకపోతే అమరావతిలో భూసేకరణ చేసి నిర్మించొచ్చు కదా అని అంటున్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్ చూద్దాం. సిపి పిలుపునిచ్చింది. అసలు ఇప్పటికే దాదాపుగా 34 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నటువంటి రాజయ్యపేట గ్రామస్తులకు వైసీపీ ఎలాంటి మద్దతు ఇవ్వబోతుంది? ప్రస్తుతం మనతో పాటు అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షులు మాజీ మంత్రి అమర్నాథ్ గారు ఉన్నారు. ఏం సార్, అంటే డేట్ ఏమైనా అనౌన్స్ చేశారా? దీనికి సంబంధించి ఎప్పుడు వెళ్తున్నారు, ఎంతమంది వెళ్ళబోతున్నారు? ముఖ్యం జగన్మోహన్ రెడ్డి గారు మన విశాఖపట్నం వచ్చినప్పుడు అనేక మంది వచ్చి రిప్రజెంట్ చేయడం జరిగింది. అందులో రాజయ్యపేటకు సంబంధించినటువంటి గ్రామస్తులు కూడా వచ్చి సార్ మీ సహకారం కావాలి, మీ మద్దతు కావాలని చెప్పి కోరడం, వారి మద్దతు తెలియజేయడం, మా లీడర్స్ అందరినీ కూడా మీ దగ్గర పంపిస్తాను మీ సంఘీభావానికి అని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. వారిని కలిసిన తర్వాత మాతో చెప్పి ఒకరోజు డేట్ పెట్టుకొని మిమ్మల్ని మీరు వెళ్ళండి అని చెప్పి కూడా మాకు ఆదేశించడం జరిగింది. మేము కూడా ఏంటంటే మొన్న రీసెంట్గా కలెక్టర్ గారు వారితో ఏదో చర్చలు జరిపారు, దానికి ఏదైనా కన్క్లూజన్ వస్తుందని చెప్పి కూడా వెయిట్ చేసాం. సో దాన్ని కూడా వారు ప్రొలాంగ్ చేస్తున్నారు. స్థానిక శాసనసభ్యులు కూడా దాన్ని కలిసి ఆల్మోస్ట్ 20-25 డేస్ అయిపోయింది. వారి నుంచి కూడా ఏ రకమైనటువంటి స్పందన లేదు. సో మన సంఘీభావం తెలియజేయాలి. సంఘీభావం తెలియజేయడం వల్ల ఏంటంటే ప్రభుత్వం మీద ఒత్తిడి కూడా పెరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో రేపు 22వ తారీఖున ఈ కార్యక్రమం టేకప్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి పార్టీ లీడర్సు, మత్స్యకార నాయకులు, ముఖ్య నాయకులు అందరూ కూడా కలిసి వెళ్ళి వాళ్ళకి సంఘీభావం తెలియజేయడానికి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీకు వెళ్ళే అవకాశం ఉందా? దాదాపుగా ఇప్పటికే 3000 మంది పోలీసులు మొత్తం అంతా దాదాపు 8 గ్రామాలని దిగ్బంధం చేసినటువంటిది అవుతుంది. అవుటర్స్ ఎవరు రావడానికి వీలేదని చెప్తున్నారు. అంటే అక్కడ ఏం టెర్రరిస్టులు ఉన్నారా? అంటే ఆ ప్రాంతం ఏమన్నా లేదా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లాంటి ప్రాంతం ఏమన్నా? అది ఈ రాష్ట్రంలో ఒక పార్ట్. అది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి చట్టాలకు లోబడి ఉన్నటువంటి వారికి ఏమి స్పెసిఫిక్ రెస్ట్రిక్షన్స్ ఏం లేవే. మేము కలవడానికి వచ్చేటువంటి ఇబ్బంది ఏముంటుంది? మేము కూడా అక్కడ ఏం తగుకో గొడవకి వెళ్ళట్లేదే. వాళ్ళకి మద్దతు పలకడానికి వెళ్తున్నాం, మేము తోడుగా ఉన్నాం అనేటువంటి ఓ భరోసాని వారికి కల్పించకపోతే ప్రభుత్వం ఏమో ఈ రకమైనటువంటి అణచివేసేటువంటి ధోరణి చేస్తుంది, వారిని భయపెట్టేటువంటి ధోరణి చేస్తుంది. 3000 మంది పోలీసులు దేనికి అక్కడ అసలు? సో ఈ క్రమంలో వారికి మోరల్ కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షంగా మా మీద ఉంది. డెఫినెట్గా చేస్తాము. అంటే మీ ప్రభుత్వ హయాంలోనే బల్క్ డ్రగ్ పార్క్ అనౌన్స్ చేసినటువంటిది, అప్పుడు లేని భయం మత్స్యకారుల్లోనూ గ్రామస్తుల్లోనూ అసలు ఇప్పుడు రావడానికి గల కారణం? ప్రభుత్వ పెద్దలు ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉండగా లేనిపోయినటువంటి అపోహలతో పాటు వాళ్ళని భయభ్రాంతులకు గురి చేశారు. సరే, తప్పలేదు, చేసినప్పుడు దానికి కట్టుబడి ఉండాలి కదా, దానికి స్టాండ్ అయి ఉండాలి కదా. వాళ్ళు మేమే తీసుకొని వచ్చాం, మేము కన్విన్స్ చేసుకునే వాళ్ళమేమో, లేదు కన్విన్స్ చేసుకోకపోతే ఇంకో దగ్గరకు మార్చుకునే వాళ్ళమేమో. కానీ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి లేనిపోయినటువంటి అపోహలు క్రియేట్ చేసి వాళ్ళని భయపెట్టి బెదిరించిన తర్వాత వన్స్ అది మైండ్లోకి వెళ్ళిన తర్వాత ఎవరు దాన్ని కాదనగలరు? సో ఈరోజు చెప్పినటువంటి మాటలు చెప్పినటువంటి వారే ఈరోజు మళ్ళీ రివర్స్లో మాట్లాడుతున్నారు. సో వాళ్ళనేది ఏంటంటే ఆ రోజు ప్రతిపక్షంగా మాకు క్యాన్సర్లు వస్తాయి, మాకు పిల్లలు పుట్టరు, మాకు సరైనటువంటి పిల్లల జననం ఉండదు, లేదా మత్స్య సంపద దొరకదు అని చెప్పి ఎవరైతే చెప్పారో వాళ్ళే ఈరోజు తీసుకొచ్చి పెడతామని చెప్పినప్పుడు సహజంగా తిరుగుబాటు వస్తుంది. ఆ రోజు క్యాన్సర్లు వచ్చినటువంటివి వీళ్ళు ప్రభుత్వం వస్తే క్యాన్సర్లు రావడం మానేస్తాయా? లేదా ఆ రోజు మత్స్య సంపద నాశనం అయిపోద్ది అన్నప్పుడు ఈ ప్రభుత్వం వస్తే మత్స్య సంపద మళ్ళీ వచ్చేస్తుందా? సో వీటన్నిటికి కూడా వారు సమాధానం అడుగుతున్నారు. చెప్పడం మానేసి మేము అది చెప్తాం, లేదు పెట్టిమనండి, అమరావతిలో ఇంకో 50,000 ఎకరాలు తీసుకుంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్ ఇస్తున్నారు కదా, అక్కడ పెట్టమనండి, ఒక 2,000 ఎకరాలు అక్కడ ఇచ్చి, కృష్ణానది పక్కనే ఉంటుంది కాబట్టి ఆ ప్రాంత ప్రజలకు ఏమి ఇబ్బంది ఉండదు కాబట్టి అక్కడ పెట్టమనండి. మరి వీళ్ళు కడుపు కొట్టడం ఎందుకు? సో దయచేసి ఆ క్లారిటీ అనేటువంటిది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, దయచేసి మాట్లాడడం మానేస్తే మంచిది అనేటువంటిది నా కోరిక. రెండోది ఆ ప్రజలందరికీ కూడా సంఘీభావంగా నిలబడాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షంగా మా మీద ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి మాట ఇచ్చారు వాళ్ళకి, ఆ మాట కట్టుబడి రేపు 22 మేము వెళ్తాం.
మొత్తానికి రాజయ్యపేట మత్స్యకారులు చేస్తున్న ఆందోళనకి వైసీపీ మద్దతు తెలపడం 22వ తేదీన మొత్తం వైసీపీ ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించిన నాయకులందరూ కూడా అక్కడికి వెళ్తున్నటువంటిది అవుతుంది. మరి పోలీసులు ఎలాంటి కార్యాచరణ రూపొందిస్తారు, వైసీపీ నాయకులు రాణిస్తారా లేదనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ అజయ్ రాజు బిగ్ టీవీ విశాఖపట్నం.